వహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రం కలిగబో నాకు గురుడియగాను నన్ను గావగలిగబో నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పూజ్యులు పెద్దలు యువకులు వివేకానంద డివోర్స్ అయినటువంటి గొప్ప యువకుడైనటువంటి మన గురజాల డిఎస్పీ టిఎల్ఎన్ జగదీష్ గారు రావడం మనకు చాలా చాలా ఆనందంగా ఉంది. అక్కడ మనందరూ ఉదయపూర్వకటువంటి వారి స్వాగతం పలుకుతామండి. సారు మంచి డివోర్స్ గలటువంటి యూత్ సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క గురజాల డివిజన్లో అనేకటువంటి యాక్టివిటీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు స్వామి వివేకానంద జయంతి అంటే నేషనల్ యూత్ డే, అంటే జాతీయ యువజన దినోత్సవం. అంటే స్వామి వివేకానంద నిద్రామనే ఉన్నటువంటి భారతీయ ఆత్మని ఆయన వెన్నుతట్టి లేపాడు. ముఖ్యంగా యువతని లేపాడు. యువతని ఎలా లేపాడు? ఓ సింహాలారా లెండి, గొర్రెమనే భ్రాంతిని వేడండి, భావి భారత భాగ్యోదయం మీ చేతుల్లోనే ఉంది అని ఆయన నిద్రాణమైన యువతని వెన్నుతట్టి లేపాడు. అదే స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువత ఆయన స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నాయి. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కొన్ని వేల స్కూల్స్, కొన్ని వేల కాలేజీలు, యూనివర్సిటీలు విరాజులతో ఉన్నాయి. ఆయన దేహాన్ని సాధించినా కానీ ఇప్పటి వరకు కూడా ఆయన్ని స్ఫూర్తినే పనిచేస్తూ ఉన్నాయి. స్వామి వివేకానంద అంటాడు, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ది రెస్ట్ ఆర్ మోర్ దెన్ లివ్ అంటాడు. అంటే ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారి నిజంగా జీవిస్తున్నారు, మిగిలినంతా జీవోత్సవాలు అంటారు. అంతేకాదు ఆత్మవిశ్వాసం, వచ్చే సంకల్పగల 100 మంది యువతీయులు నాకు ఇవ్వండి, చేంజ్ ది వరల్డ్ అంటాడు. నేను ప్రపంచాన్ని మార్చేస్తుంటాడు స్వామి వివేకానంద. ఆయనకి యువతకి అపారమైన నమ్మకం యువతకి ఆయన అంటే. కాబట్టి అదే స్ఫూర్తితో మనంతా కూడా పనిచేస్తూ ఆ మహానుభావాన్ని కన్న కళలు నెరవేర్చాలంటే మనకు కొంత మేరకైనా సరే ఆయన అడుగుదల నడవాలని కోరుకుంటూ ఉన్నాను. డిఎస్పీ గారు మాట్లాడబోయే ముందు పుల్లారావు గారు.